హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం భారత బ్యాడ్మింటన్లో కన్సిస్టెన్సీ, పేషెన్స్, స్మూత్ గేమ్ ప్లే అన్నీ కలిపిన ఒక టాలెంటెడ్ షట్లర్ భామిడిపట్టి సాయి ప్రణీత్ జీవిత ప్రయాణాన్ని తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా స్పోర్ట్స్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. ఎర్లీ లైఫ్ అండ్ బ్యాక్గ్రౌండ్. సాయి ప్రణీత్ 1992 ఆగస్టు 10న హైదరాబాద్లో జన్మించాడు. చిన్నప్పటినుంచే ఆట అంటే ఇష్టం, బ్యాడ్మింటన్పై ప్రత్యేక ఆసక్తి ఉండేది. అతను తన ట్రైనింగ్ను గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో ప్రారంభించాడు. ఇక్కడే అతని స్కిల్స్, ఫుట్వర్క్, టెక్నిక్ షార్పనయ్యాయి. జూనియర్ లెవెల్ నుంచే సాయి ప్రణీత్ ఒక ప్రామిసింగ్ ప్లేయర్గా కనిపించేవాడు. ఎర్లీ అచీవ్మెంట్స్ అండ్ గ్రోత్. జూనియర్ ఏజ్ గ్రూప్లోనే సాయి ప్రణీత్కి నేషనల్ టైటిల్స్ వచ్చాయి. క్రమంగా అతను అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. 2010 సీజన్లో అతను ఇండియన్ ఓపెన్ గ్రాండ్ ప్రీలో తన ప్రెజెన్స్ను చూపించాడు. క్రమంగా అవుట్స్టాండింగ్ నెట్ ప్లే, డిసెప్షన్ స్ట్రోక్స్, క్లెవర్ ప్లేస్మెంట్ వల్ల అతను ప్రపంచస్థాయి ఆటగాళ్లకు కూడా కఠినమైన అపోనెంట్ అయ్యాడు. మేజర్ కెరియర్ హైలైట్స్. 2013లో వరల్డ్ నెంబర్ 1ని ఓడించిన ఘనత. సాయి ప్రణీత్ 2013లో ప్రపంచ నెంబర్ 1 ఆటగాడు లీ చాంగ్ వేని ఓడించిన అరుదైన భారతీయులలో ఒకడు. ఈ విజయం అతనికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చింది. 2017 సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ విజయం. 2017లో అతను తన కెరియర్లో అతిపెద్ద విజయం సాధించాడు. సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ గెలిచాడు. ఈ టైటిల్ గెలిచి సూపర్ సిరీస్ గెలిచిన 4వ భారతీయుడయ్యాడు. ఈ విజయం సాయి ప్రణీత్ని ప్రపంచ బ్యాడ్మింటన్ మ్యాప్ మీద బోల్డ్గా నిలబెట్టింది. 2019 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ బ్రాంజ్ మెడల్. 2019లో అతను భారత పురుషుల సింగిల్స్లో 36 ఏళ్ల తర్వాత వరల్డ్ ఛాంపియన్షిప్స్ బ్రాంజ్ మెడల్ గెలిచిన తొలి భారతీయుడయ్యాడు. ఇది భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఒక గొప్ప ప్రయాణం. అదే ఏడాది అతను ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్ 10కి కూడా చేరాడు. ప్లేయింగ్ స్టైల్ అండ్ స్ట్రెంగ్త్స్. సాయి ప్రణీత్ ఆటలో ముఖ్యమైన లక్షణాలు: స్మూత్ డ్రాప్ షాట్స్, డిసెప్షన్ స్ట్రోక్స్, కామ్ టెంపర్మెంట్, టాక్టికల్ ఇంటెలిజెన్స్. ప్రత్యేకంగా అతని డిసెప్షన్, అనుకోని షాట్స్తో అపోనెంట్ను మోసం చేసే స్టైల్ అతన్ని విభిన్నంగా నిలబెట్టింది. ఛాలెంజెస్ అండ్ కమ్బ్యాక్. కెరియర్లో ఇంజురీస్ అతన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టాయి, కానీ ప్రతిసారీ అతను శ్రమించి తిరిగివచ్చాడు. ఎంత కష్టం వచ్చినా తన డెడికేషన్ను వదల్లేదు. ఇదే అతని ట్రూ ఛాంపియన్ క్వాలిటీ. కన్క్లూషన్. హైదరాబాద్లో జన్మించిన ఒక సాధారణ బాలుడు కష్టపడుతూ ప్రపంచస్థాయి టోర్నమెంట్లలో పోడియంపై నిలవడం, ఇదే సాయి ప్రణీత్ కథ. అతని జర్నీ మనకు చెప్తోంది, టాలెంట్ కంటే ఎక్కువగా పట్టుదల, డిసిప్లిన్, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ముఖ్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని భారత స్పోర్ట్స్ లెజెండ్స్ కోసం మా ఛానల్లో ఉండండి.